ఉండాలి కదా. ఏంటంటే ఇది నోటీస్ తీసుకోవడానికి వస్తే భలే ఉందని ఇంటి దగ్గర పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో ఓట్లు తెచ్చుకోవడానికి 6,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది. 157/1 సర్వే నంబర్లో 800 కోట్ల విలువగల భూమి దాంట్లో నిర్మాణం చేస్తాము అని ఏదైతే హామీ ఎమ్మెల్యే గారు ఆనాడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, సీతక్క గారిని వాళ్ళందరినీ కలిసి వినతి పత్రం ఇచ్చారో ఆ యొక్క భూమిని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాలతోని 20 జూన్ నాడు మేము తిరుమలగిరి ఆఫీస్ దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, వినతి పత్రం ఇవ్వడానికి, దానికంటే ముందు మేము గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చింది. మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చారు. అసలు సెంట్రిక్ పాయింట్ ఏంటిదంటే 6,000 ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలి. దానికోసం తిరుమలగిరి ఎంఆర్ఓ గారిని కూడా కలవడానికి మేము వెళ్తే ఆనాడు అధికారులు కూడా మేము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ గారు కూడా మేము దీని మీద చూసి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దీని మీద మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరి మీద అయితే ఇలా ప్రజలందరూ ఆరోపణ చేస్తున్నారో దీంట్లో 5 కోట్లు ముట్టినాయి, అందుకే నువ్వు మాట్లాడతలేవు, గతంలో నువ్వే 6,000 ఇంద్రమ్మ ఇల్లు అక్కడ కట్టిస్తాను అని ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టిన ఒత్తిడితోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కౌంటర్ దాఖలు చేస్తా అని చెప్పింది. కానీ మీరు చేసింది ఏంటిది? కౌంటర్ దాఖలు చేసిరా? కౌంటర్ దాఖలు చేసే బదులు ఇవాళ అక్కడికి వెళ్లిన సీనియర్ నాయకులు, మాజీ బోర్డు సభ్యులు, మార్కెట్ మాజీ చైర్మన్ గారు అందరి మీద కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంటే దీంతో అర్థమైంది ఏంటిది? కాంగ్రెస్ ఎమ్మెల్యే దీంట్లో ముడుపులు తీసుకున్నాడు అని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నది? 6,000 ఇంద్రమ్మ ఇల్లు వస్తే. ఎందుకంటే ఇవాళ నీ ప్రభుత్వం రేపో మాపో 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లును కూడా ఇవాళ ఏం చేసిండు? రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని ఇలా 6 లక్షలకు ఒక ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు. అది కూడా 10,000 రూపాయలు మళ్ళీ అప్లికేషన్ కట్టాలి. గతంలో కేవలం 35 రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ సేవలో కడితే ఉచితంగా సాయన్న గారి టైంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మడ్ఫోర్ట్ కానివ్వండి, మారేడుపల్లి కానివ్వండి, రసూల్పురాలో సిల్వర్ కాంపౌండ్ కానివ్వండి, నారాయణ జోపిడి కానివ్వండి, 4 డబుల్ బెడ్రూమ్లు కేవలం 35 రూపాయలకే ఆనాడు పేదలకు వచ్చినాయి. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? పోనీ అది కడతావా అంటే ఆ ప్రభుత్వ భూమిని కాపాడకుండా ఇవాళ 8 మంది మీద కేసు వేయడం జరిగింది. ప్రజల కోసం 6,000 ఇంద్రమ్మ ఇల్లు కట్టండి అయ్యా, నువ్వు ప్రభుత్వ జాగని కాపాడంటే మా మీద పోలీస్ కేసా? ఇవాళ అందుకే అందరం కలిసి ఇక్కడికి వచ్చి సరే మీరు వేసిర్రు, కేసు వేసిర్రు, మేమే వచ్చి నోటీస్ తీసుకుంటాం, దీన్ని ఖచ్చితంగా లీగల్ గా ఎదుర్కొంటాం. ఎందుకంటే దీంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఇవాళ మేము దీని గురించి మాట్లాడొద్దని మా మీద పోలీస్ కేసు వేసిరు. కానీ దీనికి భయపడేది లేదు. ఖచ్చితంగా ఆ జాగా వీళ్ళ ప్రభుత్వం ఇంకొక తిప్పి కొడితే 1.5-2 సంవత్సరాలు మాత్రమే. ఆడ మాల్ కాదు, షాపింగ్ మాల్ కాదు, ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వానికి ప్రజలకు అవసరం వచ్చే విధంగా బీఆర్ఎస్ పోరాడుతుంది.